ఇది మన జగిత్యాల జిల్లాలోని 13th నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి అయినాయి. సో ఆ ఏర్పాట్లు సంబంధించి ఏమేమి చేయడం జరిగింది, ఆ విషయం సంబంధించి ఇది ప్రెస్ మీట్ ఉంది. సో బేసికల్గా మనది ఆ రోజు చూస్తే జిల్లాలోని టోటల్ 506 మనకి పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వాటిలో 927 పోలింగ్ బూత్స్, పోలింగ్ స్టేషన్ అంటారు, అవి ఉన్నాయి. మన జిల్లాకి ఇప్పుడు చూస్తే 3 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇక్కడ జరుగుతున్నాయి: నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి. మీకు తెలిసినంత ముందు 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఇది 3 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవి పడతాయి. ఈ 3 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధంగా టోటల్ 506 లొకేషన్స్లోని 50 లొకేషన్స్ అవి క్రిటికల్గా గుర్తించడం జరిగింది. వేరే వేరే కారణాల వల్ల అక్కడ పాత ఏమైనా వైలెన్స్ అయినా, ఏమైనా కేసెస్ అయినా, లేకుంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఏమైనా ఘర్షణలు ఉంటాయా, అవన్నీ కూడా యాంగర్స్ విచారించింది. సో ఇవి 50 క్రిటికల్ లొకేషన్స్లోని ఒక 120 క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి. సో వీటికి స్పెషల్గా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, తర్వాత చెప్తాను. అట్లాగే మనకి 19 ఉమెన్ పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఉమెన్ ఫోర్స్ పోలీస్ తరఫు నుంచి, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉమెన్ సిబ్బంది అక్కడ ఉంటారు. సో బేసికల్గా మనము ఇవన్నీ లొకేషన్స్లోని ఖచ్చితంగా పోలీస్ ప్రెజెన్స్ అది ఉంటుంది. దాంతోపాటుగా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి లొకేషన్లోని మినిమం హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్, మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి, అవి పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు జిల్లాలోని 4 సిఏపిఎఫ్ కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్కి ఆల్రెడీ మన జిల్లాలో ఉంది, వాళ్ళు పని చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ కానీ, ఏరియా డామినేషన్ కానీ, అలాగే ఎస్ఎస్టీస్లో కానీ. దాంతోపాటుగా ఇంకా 3 కంపెనీస్ అవి మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆర్మ్ పోలీస్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి. ఇవాళ వాళ్ళు కూడా చేస్తారు. సో వాళ్ళు కూడా ఇవన్నీ డ్యూటీస్లోనే ఇన్వాల్వ్ అవుతారు. మన జిల్లాలోని ఓటర్ సంఖ్య చూస్తే ఒక 8,19,838 అట్లా ఉన్నారు. సో దాంట్లో మహిళా ఓటర్స్ చూస్తే 4,27,000 అట్లా మహిళా ఓటర్స్ ఉన్నారు. అట్లాగే మేల్ ఓటర్స్ 3,92,000 అట్లా ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఒక 35 మంది ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంట్లో అన్ని రకరకాలుగా ఫోర్స్ కలిపి దాదాపు 2,247 ర్యాంక్స్, ఆల్ ర్యాంక్స్ కలిపి ఇది ఫోర్స్ తోటి అంతా కూడా ఎలక్షన్ బందోబస్తు చేస్తున్నాము. సో దీంట్లో మన డిస్టిక్లో ఉన్న సివిల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ కాకుండా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి హోమ్ గార్డ్స్ వస్తున్నారు, 800 మెంబర్స్. అట్లాగే ప్రిజన్స్ డిపార్ట్మెంట్, జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచి ఒక 100 మెంబర్స్ అట్లా వస్తున్నారు. అట్లాగే పోలీసులో ఉన్న వేరే వింగ్స్, సిఐడి కానీ, టీఎస్ఎస్పి కానీ, అట్లా ఇవన్నీ కలిపి 2,247 ర్యాంక్స్ తోటి అంతా కూడా ఎలక్షన్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్లో చూస్తే 97 రూట్స్ ఉన్నాయి. సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ కానీ, సెక్టర్ మొబైల్స్ కానీ, రూట్ మొబైల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు ఉన్న రూట్లో ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా పోలింగ్ సంబంధించిన సౌకర్యాలు చూసుకోవడం, అట్లాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అట్లాగే సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్కి ఏమైనా సాయం ఇచ్చారో అది కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ ఎలక్షన్ టోటల్గా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవడానికి రెగ్యులర్గా పోలింగ్ స్టేషన్ బందోబస్తు, అట్లాగే రూట్ మొబైల్ బందోబస్తు ఇవంతా కాకుండా మన దగ్గర కొన్ని క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అవి కూడా పెడుతున్నాము. సో జిల్లాలోనే మనం ఇప్పుడు 20 క్యూఆర్టీ టీమ్స్ అవి ఏర్పాటు చేసినాము. వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా అక్కడ స్పందించి స్పాట్కి చేరి అక్కడ దానికి ఏమైనా సమాధానం చేయాలో అక్కడ చేస్తారు. ఇవి క్యూఆర్టీ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇవి కూడా 9 మనం జిల్లాలో పెడుతున్నాము. అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ఇవి 6 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ మన జిల్లాలో ఏర్పాటు చేస్తాము. సో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూస్తూనే చెప్పగలుగుతున్నాను. లైక్ టోటలీగా జిల్లాలో పీస్ఫుల్గా ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది.
సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్లోనే మనము ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏదైతే ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెట్టినాము. అంతకు ముందు నుంచి కూడా ఉండే అప్పటి నుంచి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మన జిల్లాలో బాగానే